ఇక రూల్ నెంబర్ 4, సెకండ్ ఇన్కమ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సెకండ్ ఇన్కమ్ అనేది ఉండాలి మామ. ఇప్పుడు ఉదాహరణకి నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు మార్నింగ్ టైం నాకు ఖాళీ దొరుకుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఖాళీ లేదు, కొత్తగా కాబట్టి. కానీ ఖచ్చితంగా ఖాళీ చూసుకొని సెకండ్ ఇన్కమ్ కూడా ట్రై చేస్తాను. ర్యాపిడో సంథింగ్ ఏదైనా కానీ ఎలాగైనా సెకండ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవడానికి చూస్తున్నాను. దానికోసమే ఈ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. అలాగే నా ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి నాకు ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవడానికి మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీంట్లో కూడా నేను జనరేట్ చేయగలిగితే, నా ఛానల్ సక్సెస్ అయితే అప్పుడు దీంట్లో కూడా నేను సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసినట్టే మామ. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో సెకండ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఆల్ ది బెస్ట్. సెకండ్ ఇన్కమ్ కూడా జనరేట్ చేయడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ మామ.